చంద్రకళ నచ్చిందా మా తమ్ముడు మంచిగా బాగా చేయాలి. పని చేయాలి బాగా फोन सर इकड़ ओके सर సెంటర్లో మంచి ట్రైన్ राइट सर ओके सर రాజీవ్ గాంధీ చౌరస్తాలో మున్సిపల్ నిధులు 2,50,000 వెచ్చించి ఎమ్మెల్యే గారి కృషితో ఇక్కడ ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన ఈ వార్డు కౌన్సిలర్కు మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కొత్తగా కట్టిన ఇండ్ల దగ్గర పోల్స్ ఏర్పాటు చేయడం అయినా ఇంకా ఏ అవసరాలున్న మున్సిపాలిటీ తరఫున మేము చూసుకుంటామని అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారం. జగిత్యాల ఫస్ట్ వార్డ్ రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ చిట్టి గంగాధర్ గారికి, కార్యక్రమానికి నాతో పాటు హాజరైన సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సమిల్లా వాణి శ్రీనివాస్ గారికి, కౌన్సిలర్ సోదరి చంద్రకళ గారికి, లక్ష్మయ్య గారికి, గంగమల్లి గారికి, కౌన్సిలర్స్కు, మాజీ కౌన్సిలర్ తమ్ముడు ఇప్పుడు భూమి పూజ చేయించిన అనిల్ గారికి, ఈ ప్రాంత పెద్దలకు, వివిధ కుల సంఘాల నాయకులకు, యువతకు, అధికారులందరికీ పేరు పేరు అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు చాలా పనులు ఉన్నాయి. పోయిన 5 ఏళ్లలో కూడా అంతకుముందు 10 ఏళ్లలో ఎన్ని పనులు చేసినామో అన్ని పనులు ఈ ప్రాంతం విద్యానగర్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఎన్ని చేసినా కానీ అతి ముఖ్యమైన పనులు ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ. దాంట్లో హెచ్పి పెట్రోల్ పంప్కి వెళ్ళి ఇది డ్రైన్ ఇదివరకోసం 40 లక్షలు పెట్టినా కానీ ఆ లెవెల్ కలవక ఇంకా డబ్బులు ఎక్కువ అవసరం ఉంటే అదొకటి ఆపడం జరిగింది. కెనాల్ పూర్తిగా మూసేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటికి కూడా ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన 62.5 కోట్లలో డబ్బులు పెట్టడం జరిగింది. మరి దాంతోపాటుగా ఈ ఫస్ట్ వార్డ్ ఎక్కడికక్కడ కొత్తగా ఎత్తున్నది. చాలా రోడ్లు చేసినా కానీ ఇంకా కొత్తగా పెరుగుతూనే ఉన్నది. అదేవిధంగా విజయనగర్ కూడా, ఎందుకంటే కౌన్సిలర్ సోదరిమణి ఇక్కడ చంద్రకళ ఉన్నారు. మరి
మేము రోడ్లు వేయడానికి చైర్మన్ గారి ఆధ్వర్యంలో కొత్త కరెంటు పోల్స్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రోడ్లు మాత్రం ఇల్లు కొద్దిగా కట్టేటప్పుడు వెనుకకు జరిగి కట్టుకోమన్నారు. మనకు ప్రతి వాళ్ళు కూడా చెప్తారు, ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పారు పర్మిషన్ లేకుండా కట్టుకుంటే వాళ్ళకి పైరవి చేస్తున్నారు. దానికి మనం ఎప్పుడైనా ఒప్పుకోం. పర్మిషన్లు రాని కాలం వేరే ఉంటాయి. శంకులపల్లి కావచ్చు, విజయపురి కావచ్చు, పర్మిషన్లు మస్తేళ్ళు రాలే. ఎందుకంటే అది ఇండస్ట్రియల్ జోను, రైల్వే జోన్ అని అవన్నీ కూడా మార్పించినాం. ఇప్పుడు పర్మిషన్లు వచ్చేటప్పుడు తీసుకోవాలి, తప్పకుండా కొద్దిగా వెనుక కట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మున్పటి కాలం కాదు. ఇప్పుడు అన్నీ అంతకుముందు ఏదో ఎడ్ల బండ్లు, సైకిళ్ళు, రిక్షాలు, ఇవన్నీ ట్రాక్టర్లు, టిప్పర్లు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం చట్టంకి అనుగుణంగానే, సంజయ్ కుమార్ చట్టం కాదు, మున్సిపల్ రూల్స్ ఎట్లున్నాయో కొంత పాటిస్తే ముందు తరాలకు మంచిగా ఉంటుంది. ముందు తరాలకు మంచిగా ఉంటుంది. మరి ఈరోజు ఇక్కడ ఐమాస్ లైట్ ఏర్పాటు చేసుకున్నాం. అట్లనే పట్టణంలో ప్రతి చోట కూడా లైట్స్ మ్యాక్సిమం వేయడానికి మొదలు పెట్టాం. ఐమాస్ లైట్లు ఇట్లాంటి పెద్ద చౌరస్తాలు తప్ప అంతటా అడగద్దు. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ ఖర్చు అంతా మళ్ళీ మన మీదనే పడుతుంది, మున్సిపాలిటీ మీద భారం పడుతుంది. కాబట్టి అవసరం ఉన్న కాడ ఐమాస్ లైట్ ఇద్దాం. ఇదివరకు కూడా ఇచ్చాం. అన్నపూర్వ చౌరస్తా ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పొడవుల్లో ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధికి మొదటిగా పూర్తిగా సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, చెట్టి గంగాధర్ గారు స్వతంత్రంగా గెలిచినా కానీ మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో మా సోదరి వారికి మా మాట మీద సహకరించినందుకు లక్ష్మీనారాయణకు, చంద్రకళకు, మిగతా అందరూ కూడా ధన్యవాదాలు. తప్పకుండా ఇక్కడ రాజకీయాలలో ఎప్పటికప్పుడే ఉంటుంది. అందరం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కలిసి పనిచేసినప్పుడే మంచి అభివృద్ధి అవుతుంది. ఎలక్షన్ల వరకే రాజకీయాలు ఉండాలి. తప్పకుండా నిరంతరం మీతో ఎన్నట్టు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రాంత అభివృద్ధికి మళ్ళీ కృషి చేస్తారని మరొకసారి కూడా మీకు తెలియజేస్తాం. తిప్పనపేట ఉప సర్పంచ్ స్వతంత్ర గారికి, వారి భర్త మహేష్కు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తిప్పనపేట గ్రామం విషయంలో కూడా మీరు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా అంతకుముందు ఎట్లయితే సహకరించి అన్ని విధాలా చేసామో, మా జయం ఉన్నప్పుడు కానీ, గంగారు ఉన్నప్పుడు కానీ ఎట్లా పనిచేసామో, లక్ష్మక్క ఎంపీపీ ఉన్నప్పుడు ఎట్లా చేసామో అట్లనే మీకు కూడా అన్ని విధాల సహకారం ఉంటుందని తెలియజేస్తాం.